ఓం నమ శివాయ. కార్తీక పురాణం 29వ అధ్యాయం. భక్తి పరీక్షలో అంబరీష విజయము. అత్రి మహాముని ఇట్లు చెప్పసాగాను. ఆ తరువాత అంబరీషుడు చూచుచుండగానే చక్రమంతర్ధనమైంది. అంబరీషుడు భక్తితో చక్రమునకు నమస్కరించాడు. వెంటనే దుర్వాసుని పాదములపై పడి, బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని, నన్ను క్షమించి నా ఇంట భుజించి నన్ను ధన్యుని చేయుము. నీవు తిరిగి వచ్చి నన్ను పాప పంకము నుండి ఉద్ధరించినావు. లోకములను భయపెట్టిడి నీకు భయమేమి? భయమను వంకతో నన్ను కాపాడుటకే తిరిగి నా ఇంటికి వచ్చితివి. నాకు ఇహపర సౌఖ్యములు లభించినవి అని పలుకుచున్న రాజును కౌగిలించుకొని పరమ సంతోషంతో ఇట్లన్నాడు. రాజా, ప్రాణములు రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. నీవు నా ప్రాణములు రక్షించినావు కావున నాకు తండ్రివి. నీకు నేను నమస్కరింపవలెను, కానీ అట్లు చేసినచో నీవు బాధపడుదువు. తండ్రికి కష్టము కలిగించు పని కొడుకు చేయకూడదు కదా, అందుచేత నమస్కరింపను. బ్రాహ్మణుడనైనా నేను నీకు చాలా కష్టము కలిగించాను, దానికి తగిన ఫలము కూడా అనుభవించాను. నీవు పరమ